హాయ్ అండి, వెల్కమ్ టు సిరీస్ కిచెన్. ఈరోజు జున్ను ఎలా చేయాలో చూద్దామండి. జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. దీనికోసం నేను జున్ను పాలు తీసుకున్నాను. ఇలా ఒక గిన్నెలో వేసుకోవాలి జున్ను పాలు. ఈ థర్డ్ డే పాలు మూల నేను మామూలు పాలు కలపట్లేదండి. మీరు ఫస్ట్ డే అయితే నార్మల్ పాలు పోసుకోవాలి. ఈ పాలలో సరిపడా బెల్లం వేసుకోవాలి. మనం స్వీట్ చూసుకుని వేసుకుని బెల్లం కరిగేదాకా కలుపుకోవాలి. చూడండి, ఇలా కాసేపు కలుపుకుంటే కరిగిపోయింది బెల్లం. చూడండి, కరిగిపోయింది కదా. ఇవి ఇప్పుడు బెల్లంలో ఏమన్నా నలకలు ఉంటాయి కదా, వడబోసుకుందాం. ఇలా అంత ఫుల్గా కాకుండా కొంచెం పొంగొద్దు కదా, కొంచెం ఎలుతుగా ఇలా వడబోసేసుకొని కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. వేసుకొని ఇలా ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని బాయిల్ అయ్యాక ఈ గిన్నెలు పెట్టేసుకోవాలి. చూసారా, ఒక 10 మినిట్స్ అయితే ఉడికిపోద్ది. ఇలా ఒక చాక్ కానీ టూత్ పిన్ కానీ గుచ్చి చూస్తే ఇలా నీట్గా వచ్చేస్తే ఉడికిపోయినట్టే. దింపేసి ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ తర్వాత తీసాను. చూసారా, ఇలా కొంచెం చక్కగా గట్టిబడి ఉంటుంది. దీన్ని ఒక ప్లేటు పెట్టి ప్లేట్లో వేసుకుందాం. ఇలా కొంచెం అంచులు చాకుతో ఇలా అంటే తొందరగా ఊడొచ్చేస్తుంది అంటుకోకుండా. ఇలా ప్లేట్లో ఇలా రివర్స్లో అంటే ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇది మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి జున్ను. దీన్ని కట్ చేద్దాం. ఫస్ట్ డే పాలు అయితే ఇంకా గట్టిగా వస్తుందండి. ఈ థర్డ్ డే మూల కొంచెం లూజుగా వచ్చింది. అయినా కూడా చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీకు కూడా ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.